ఆ బీసీ బిల్ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్‌తోని బీసీ బిల్‌కి చట్టబద్ధత ఇస్తామని ఏదైతే నిన్న క్యాబినెట్‌లో డెసిషన్ జరిగిందో, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇక పూర్తయినట్టేనా ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు? కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నది, అధికారంలోకి వచ్చింది. సరే, ఆ తర్వాతనైనా మోసాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుందా అంటే చేయకుండా ఆ మోసాన్ని ఎప్పటికప్పుడు రూపం మారుస్తూ వంచన చేస్తున్నది బీసీలను. 42% రిజర్వేషన్లకు సంబంధించి సాంకేతికంగా సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల పరిమితి, గరిష్ట పరిమితి 50%కి మించొద్దు అనేది సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నది. అది అడ్డంకిగా ఉన్నది. దాన్ని సవరించుకుంటా దానికి చేయాల్సినటువంటి నిర్దిష్టంగా ఏ విధంగా చేయాలి అనేది దానికి ఒక పద్ధతి ఉన్నది, శాస్త్రీయంగా పద్ధతి, రాజ్యాంగం చెప్పినటువంటి పద్ధతి, కోర్టులు అనేక సందర్భాలు చెప్పినటువంటి పద్ధతి ఉన్నది. దానికి డెడికేటెడ్ కమిషన్ వేయాలి, బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వెయ్యమంటే వెయ్యలేదు, రెగ్యులర్ కమిషన్కి ఇచ్చి దాన్ని ఏదో తూతూ మంత్రంగా మేము చేసినాం, ఏదో సమస్య వచ్చిందని చెప్పేసేటటువంటిది ఆ రోజు బీసీ సంఘాలు చెప్పినాయి, బీసీ విద్యావంతులు చెప్పినారు, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, మేము చెప్పినాం, అందరం కూడా చెప్పినాం డెడికేటెడ్ కమిషన్ వేయాలి. డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ట్రిపుల్ టెస్ట్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది అనేక సందర్భాల్లో, మహారాష్ట్ర విషయంలో కానీ, బీహార్ విషయంలో కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అనేక సందర్భాల్లో ఇవన్నీ తీర్పుల నేపథ్యంలో వచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అది చెయ్యలే. హైకోర్టు ఆఖరికి మేము చెప్పినట్టుగానే హైకోర్టు మొటికాయలు వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ఎట్లా తీస్తారు లెక్కలు అని చెప్పేసి చెప్పింది. అప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకి డెడికేటెడ్ కమిషన్, ఆ డెడికేటెడ్ కమిషన్ అన్న ఆపనన్న చక్కగా చేసిందంటే అది కూడా లేదు. తూతూ మంత్రంగా టెక్నికల్గా ఒక భూసారపు వెంకటేశ్వర్లు కానీ రిటైర్డ్ అయ్యేసిన ఒక్కరిని వేసి ఆయనకు నిపుణులను ఇవ్వలేదు, సరిపోయే స్టాఫ్ ఇవ్వలేదు, ఆయనకు ఏది చేయకుండా ఏదో చేసినట్టు చేసి. ఎందుకు అంటే బీసీలు అంటే ఎందుకు ఇంత ఈ డెడికేషన్ కమిషన్ కానీ లేకపోతే 42% రిజర్వేషన్ అన్ని గందరగోళాలే. దాదాపు చాలా వరకు బీసీ కులాలను కూడా తక్కువ చూపించాను, సొంత పార్టీ ఎమ్మెల్సీ ఆ ప్రజలను కూడా చించేసిన వైన కూడా మనం చూసినాం. ఎందుకు అసలు బీసీలు అంటే ఇంత చులకన? మరి బీసీలు అంటే వీళ్ళకి కేవలం ఓట్లేసే యంత్రాలు తప్ప, పొలిటికల్ టూల్స్ తప్ప, వీళ్ళను ఒక మనుషులుగానో వీళ్ళ అభ్యున్నతి, వీళ్ళ వికాసము, వీళ్ళకి సంక్షేమం అనేటువంటిది వీళ్ళ లెక్కలో లేదు. వాడుకోవడము, వదిలేయటము, దానికి ఇంకేదో రాజకీయ సాధనగా వాడుకోవడం తప్ప ఏం లేదు. ఇవాళ చాలా స్పష్టంగా డెడికేటెడ్ కమిషన్ అయిపోయింది. ఆ రోజు డెడికేటెడ్ కమిషన్లో ఆ కుల గణాంకాల్లోనే మొత్తంగా బీసీలని అంతకుముందు ఏ ప్రాతిపదికన తీసినా కూడా బీసీ జనాభా తెలంగాణలో 52% ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద మోసం, ద్రోహం ఏంటంటే బీసీ లెక్కల్ని 46%కి పరిమితం చేసింది. మేము 56% చూపించినామంటు, దాంట్లో ముస్లిం అంటే ఇప్పటి వరకు తెలంగాణలో దేశం మొత్తం పక్క పెట్టండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం పక్క పెట్టండి, ముస్లిం బీసీలని, హిందూ బీసీలని చెప్పేసి వర్గీకరణ చేసి అసలు బీసీలు ముస్లిం అని దీంట్లో లెక్కలో చూపించి చాలా దుర్మార్గమైనటువంటి విద్వేషాలు, రకరకాల కారణాలకు తావిస్తూ, రకరకాల వివాదాలకు తావిస్తూ వాళ్ళ దాన్ని చూసిండ్రు. 52% ఉన్న బీసీలని 46% పరిమితం చేశారు. అంటే దాదాపు 40-45 లక్షల బీసీల లెక్కల్ని గొంతులు కోసి లెక్కల్ని తక్కువ చేసారు. అది స్వయంగా నేను చెప్పింది కాదు. ఆ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే బాజాప్తా బహిరంగంగా చెప్పి దీన్ని ఇంకా ఏదో పోసి తగలబెట్టాలన్నాడు. పెట్రోల్ కూడా కాదు, ఏదో పోసి తగలబెట్టాలని. ఇంకెందుకు మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి ఆ మాట? అది అయిపోయింది, అది అక్కడ తప్పులేదు. ఆ తర్వాత మేము తప్పులు సరిదిద్దామని చెప్పేసి మళ్ళీ అని ఏదో చెప్పారు. ఆ లెక్కలేదు, ఇప్పటికి చెప్పలేదు. ఇప్పటికీ మీకు నిజాయితీ ఉంటే, బీసీల ప్రేమ ఉంటే లెక్కలు తెలిసిన లెక్కల్లో బీసీ జనాభా ఎంత పర్సంటేజ్ ఉందో చెప్పండి. ఎందుకు చెప్పట్లే? ఎందుకు దాచిపెడుతున్నారు? మోసం కదా, వంచన కదా. అది పక్కకు పోయింది. మళ్ళీ అయినా కూడా ఎందుకంటే బీసీలకు ఏదో ఒక రకంగా 70 ఏళ్ల తర్వాత ఇవాళ ఏదో రకంగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఒక అవకాశం వస్తుంది, వెసులుబాటు వస్తుంది, రిజర్వేషన్లు సహకరించాలన్న ఉద్దేశంతో మేము అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళం రాజకీయాలకు అతీతంగా మా పార్టీల అధిష్టానాలని, మా పార్టీ నాయకత్వాలని ఒప్పించి మెప్పించి బీసీ బిల్లు సంపూర్ణంగా
బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ఏం చేసినా కూడా సహకరించడానికి ఒప్పించడం అధికారికంగా ప్రకటించింది. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కి లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏం చెప్తారు దానికి? ఆ మాట అనటానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి. ఈ దేశంలో ఇక మళ్ళీ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే ఇక ఈ దేశంలో బీసీల గొంతు కోసి బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. 1891 నుంచి 1931 వరకు కులగణన బ్రిటిష్ పరిపాలనలోనే బ్రహ్మాండంగా జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ 1951లో జరిగింది. ఆ రోజు అధికారులు ఫైల్ కూడా పాత పద్ధతి లాగానే బిఫోర్ ఇండిపెండెన్స్ లాగానే అన్ని కులాల గణన కోసం ఫైల్ పెడితే నెహ్రూ గారు దాన్ని రిజెక్ట్ చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ కులాల మాత్రమే పరిమితం చేసి కులగణన చేసి వాళ్ళ బీసీ గొంతు కోసి మొట్టమొదటిసారిగా బీసీకి మరణ శాసనం రాసి నెహ్రూ గారు. ఆ తర్వాత కాకా కలేల్కర్ కమిషన్ వేసిండ్రు బీసీల కోసం. మొట్టమొదటి బీసీ కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్. అది నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని శాస్త్రీయంగా లేదు, ఇది పనికి రాదని చెప్పేసి తుంగలో తొక్కింది, బుట్టదాఖలు చేసింది నెహ్రూ గారు కదా. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కదా. ఆ తర్వాత మళ్ళీ 1978లో రెండవ బీసీ కమిషన్, అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు రెండో కమిషన్ మండల్ కమిషన్ వేసింది, బీసీ కమిషన్. ఆ మండల్ కమిషన్ సమగ్రంగా 2 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి 43 రికమెండేషన్స్ని అద్భుతంగా, శాస్త్రీయంగా, గణాంకాలతో సహా ఈ దేశానికి ఒక దిశానిర్దేశనం చేసింది బీసీలకు సంబంధించి. అయితే ఆ నివేదిక సమర్పించే నాటికల్లా జనతా ప్రభుత్వం పోయి మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిండు 1980లో. మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఆ మండల్ కమిషన్ నివేదిక అందజేసింది. మండల్ కమిషన్ అందజేసిన నివేదికని అటకెక్కించి బుట్ట దాఖలు చేసినటువంటిది ఇందిరాగాంధీ గారు కాదా? ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కదా ప్రధానమంత్రిగా. అయినా కూడా 10 ఏళ్ల తర్వాత నేషనల్ ఫ్రంట్ ప్రధానమంత్రి అయినట్టు విపి సింగ్ గారు దాన్ని మండల్ కమిషన్ నివేదిక అమలు అంటే కోసం దాదాపు ఇప్పుడు అసెంబ్లీలో అయిపోయి కూడా దాదాపు 3 నెలలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ ద్వారా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం ఎలా చూస్తున్నారు? పచ్చి మోసం అండి. ఇదే గవర్నమెంటు 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించింది గవర్నర్ ద్వారా. 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం. అది అట్లా ఉండగా రాష్ట్రపతి దగ్గర పరిశీలనలో ఉండగా రాజ్యాంగ సవరణ కోసము మన బిల్లు మళ్ళీ నిన్న అప్పటికప్పుడు అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అదే అంశం మీద ఇంకొకటి క్యాబినెట్ తీర్మానం చేసి 42% రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ కోసం గవర్నర్కి పంపడం అంటే ఏంది? దీని న్యాయపరంగా ఎట్లా సమస్య, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే గవర్నర్ గారు 42% రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ పరిరక్షకుడైనటువంటి రాష్ట్రపతి గారికి పంపిండు ఇదే అంశం మీద. మళ్ళీ ఆయననే అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆయనతోటే మళ్ళీ ఆర్డినెన్స్ ఇచ్చి జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇస్తామంటే అది టెక్నికల్గా సాధ్యమవుతుందా? ఒకవేళ ఏదన్నా వచ్చిందనుకోండి మళ్ళీ లీగల్గా నిలబడుతుందా? ఉద్దేశపూర్వకంగా ఈ బీసీ రిజర్వేషన్లని ఒక రాజకీయ సాధనంగా వాడుకొని వంచన చేయడం తప్ప, మేము ప్రయత్నం చేసినాం, నిజాయితీగా అది చేసినాం, ఇది చేసినాం, కానీ న్యాయపరమైన వివాదాలు వచ్చినాయి కాబట్టి చేయలేకపోయినామని దాటవేత కోసం, మోసం చేయడం కోసం, నయవంచన, ఇంకా చెప్పాలంటే గరానా మోసం ఇవాళ చేస్తున్నది. అంతే తప్ప నిజాయితీగా, ప్రేమగా బీసీల కోసం ఇది చేసేది కాదు. బీఆర్ఎస్ పార్టీగా తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడం కోసం ఏ ప్రయత్నం చేసినా నిజాయితీగా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇస్తూనే అది చేసే మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఏ విధంగానైనా మేము ఒక బీసీ బిడ్డలుగా ఏ విధంగానైనా 42% రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం ఆ కార్యాచరణతో మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తామని చెప్పేసి నాటకాలు ఆడి ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఎలా తెస్తారు? ఒకవేళ భవిష్యత్తులో న్యాయపరమైన
చిక్కులు వస్తే దాన్ని బూచిగా చూపెట్టి బీసీలను ద్రోహం చేయడం అని చెప్పేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాల్ని భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుందని చెప్పేసి పల్లె రవికుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.